గత వీడియోలో స్టార్ట్ ఎర్లీ రీచ్ సేఫ్లీ అనే దాని మీద ఒక వీడియో చేయడం జరిగిందండి. దానికి బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అంటే ఇద్దరు వేరు వ్యక్తులు వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ కోసం ఒక పర్సన్ 1 lakh, ఒక పర్సన్ 50,000 రూపాయలు. 1 lakh పెట్టి ఎక్కువ అమౌంట్ పెట్టాడు కదా, షార్ట్ టర్మ్ పే చేస్తాను, అందులో హై ఇంట్రెస్ట్ రేట్కి నేను ఇన్వెస్ట్ చేసుకుంటాను, నాకు ఎలాగైనా నేను విన్ అవుతాను అని చెప్పడం జరిగింది. ఆ వ్యక్తికి ఎంత అమౌంట్ వస్తుందో అలాగే ముందు ప్లాన్ చేసుకొని పాపకి 4-5 సంవత్సరాలు ఉన్నప్పుడు స్టార్ట్ చేశారు ఒక పర్సను. ఆయనకి ఏంటంటే బిగ్ అమౌంట్ రావడం జరిగిందండి. ఇది ఎంత అమౌంట్ వచ్చింది అనేది నేను నిన్నటి వీడియోలో బోర్డు మీద ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాను ఎంత అమౌంట్ వస్తుంది అనేది. చాలామంది వ్యూవర్స్ ఏంటంటే ఇది ఎలాగ వచ్చింది, ఎలా కాల్కులేట్ అయింది అని చెప్పేసి అడగడం జరిగిందండి. దానివల్ల ఏంటంటే ఈరోజు నేను ఎక్సెల్ ఫార్మేట్లో ఇద్దరు వ్యక్తులవి నేను ఒకే దగ్గర మీకు పిక్చర్లో చూపించబోతున్నాను. ఇది మీరు చూస్తే మీకు ఎంత సింపుల్గా వర్కౌట్ అవుతుంది అంటే స్టార్ట్ ఎర్లీ రీచ్ సేఫ్లీ, ఎంత ప్రశాంతమైన జీవితం గడపాలి అంటే, హ్యాపీగా డెస్టినేషన్ చేరాలి అంటే ఒక 10 నిమిషాల ముందు ఇంటి నుంచి బయలుదేరుతాం, ఎలా బయలుదేరితే ప్లాన్ చేసుకుంటామో అలాగే పాప పుట్టేటప్పుడే వెంటనే మనం ఎడ్యుకేషన్ కోసం కానీ మ్యారేజ్ కోసం కానీ ప్లాన్ చేసుకుంటే సునాయాసంగా మనం డెస్టినేషన్ ఎలా రీచ్ అవుతామో అలాగే వాళ్ళ గోల్ కూడా సక్సెస్ అవుతామండి. హైరాణ పడిపోయి పెద్ద అమౌంట్ ఇన్వెస్ట్ చేసుకుంటాను, ఎక్కువ రిస్క్ తీసుకుంటాను, పెద్ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కోసం అంటే ఒక రకంగా రిస్క్ చేయడమేనండి. ట్రాఫిక్లో మనం ఫాస్ట్గా వెళ్ళిపోదాం అన్నట్టుగా ఉంటుంది. ఆ కన్ఫ్యూజన్లో ఇంకా రిస్క్ చేయడం అవకాశం ఉంటుంది. అంత రిస్క్ లేకుండా ప్రశాంతమైన జీవితం గడపాలి, ప్రశాంతమైనగా మన డెస్టినేషన్ రీచ్ అవ్వాలి అనేటప్పుడు ఎర్లీగా మనం స్టార్ట్ చేసినప్పుడు మన గోల్స్ అన్నీ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వడం జరుగుతుందండి. ఈ వీడియోలో ఎంత అమౌంట్ వస్తుంది ఎంత అనేది నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు అంతా క్లారిఫికేషన్ అర్థమైపోతుంది. ఇంకా క్లియర్గా కావాలంటే లాస్ట్ వీడియో మీకు ఈ డిస్క్రిప్షన్లో లింక్ పెడతాను, అది కూడా చూస్తే మీకు ఇంకా ఈజీగా అర్థం అవడానికి అవకాశం ఉంటుంది. ఇద్దరు వేరు వ్యక్తులు డిఫరెంట్ ఇన్వెస్ట్మెంట్స్లో డిఫరెంట్ పీరియడ్స్లో ఇన్వెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు ఒక పర్సను 1 lakh రూపీ చొప్పున 10% ఇంట్రెస్ట్ ఎక్కువ ఇన్వెస్ట్ చేసి కేవలం 6 yearsలో పెద్ద అమౌంట్ రీచ్ అయిపోదామని చెప్పి ప్రయత్నిస్తారు. అతను ఏంటంటే ఈ 10% ఇంట్రెస్ట్ రావడం కోసం చాలా హైరాణ పడాలి. ఆయనకి దొరుకుతుంది 8,48,717 రూపాయలు మాత్రమే దొరుకుతుంది. అదే వేరే వ్యక్తి కేవలం 50,000 రూపాయలు ప్రారంభిస్తారు. 6% ఇంట్రెస్ట్ చాలు, ఆరామ్గా 6% గ్యారంటీడ్ ఫర్ ఇంట్రెస్ట్ అనే దాని గురించి ఇన్వెస్ట్ చేసి 20 years టర్మ్ తీసుకుంటారు. అంటే పాప ఎర్లీగా పుట్టగానే 4-5 సంవత్సరాల్లో ఇన్వెస్ట్ చేసినప్పుడు ఇది లాంగ్ టర్మ్ ఉండడం వల్ల ఏంటంటే ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువ వర్కౌట్ అవుతుంది. దీనికి ఏంటంటే 19,49,636 రూపాయలు వస్తుంది. ఈ కాల్కులేషన్ అది ఎలాగా చేస్తారు అనేది మీకు ఫ్యూచర్ వాల్యూ కాల్కులేషన్ ఎక్సెల్లో ఫ్యూచర్ వాల్యూ కాల్కులేషన్లో ఫస్ట్ రేట్ టైప్ చేయాలి. 6% రేటు లేదా 10% రేటు, తర్వాత ఇయర్స్, నెంబర్ ఆఫ్ ఇయర్స్, పీరియడ్స్ ఇన్వెస్ట్ చేయాలి, ఎంత పీరియడ్స్ ఎన్ని పీరియడ్స్ కావాలన్నది. తర్వాత మైనస్లో మనం ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ వేసుకుంటే రిజల్ట్ అనేది కరెక్ట్గా రావడం జరుగుతుందండి. ఇది ఈ సింపుల్ ఫార్ములా. ఈ ఫార్ములా గురించి ఫ్యూచర్ ఎక్సెల్లో ఫ్యూచర్ వాల్యూ ఎఫ్పి అని ఉంటుంది. దానిలో ఫైనాన్షియల్ కాల్కులేటర్లోకి వెళ్తే మీకు ఫ్యూచర్ వాల్యూ కాల్కులేషన్ ఈజీగా తెలిసిపోతుందండి. చూడండి, 19,49,636 రూపాయలు బిగ్ అమౌంట్ రావడం జరిగిందనమాట. ఓకే, ఈ వీడియోలో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. అలాగే విలువైన ఈ కంటెంట్, ఫైనాన్షియల్ కంటెంట్ సంబంధించి విలువైన ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఏమైనా మీ సందేహాలు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. కొత్త వీడియో కానీ లేదంటే నేను ఎలాగైనా మీకు కామెంట్లో సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. శుభదినం.